సాయంత్రం 4 గంటలకి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భేటీ అవుతున్నారు. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం తేదీపై కాంగ్రెస్ నేతలు చర్చించబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు. సో డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అటు తమిళనాడులో పదే పదే సీఎం స్టాలిన్ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అది తెలంగాణలో కూడా హాట్ టాపిక్ అయింది. డీలిమిటేషన్ పై ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం ప్రకటించారు. సో మరి ఎప్పుడు అటు స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ముందే మన నేతలు సమావేశం అవుతే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. సో అంతకు ముందే అంటే ఈ 2-3-4 రోజుల్లోనే ఉండొచ్చు. కాకపోతే ఆ డేట్ ఏంటనేది ఇప్పుడు ఇవాళ తేల్చబోతున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సమావేశం అవుతున్నారు. మా సీనియర్ రిపోర్టర్ ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ప్రభాకర్ ఇప్పటికే డేట్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలు అయితే చూస్తున్నాం. మరి అందరూ వస్తేనే అఖిలపక్షం అవుతుంది. సో మరి ఇవాళ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ డేట్ని క్లారిఫై చేయబోతున్నారు? ఈ విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్లో బట్టి విక్రమార్క కానీ లేకపోతే దీనికి సంబంధించిన కమిటీ కానీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా సీఎం ప్రకటించారు, సీఎం ఆల్రెడీ చెప్పారు, జానారెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంకు ఈ అంశాన్ని అప్పచెప్పారు. కాకపోతే ఇప్పటి వరకు వేదికపై కానీ డేట్ పైన కానీ ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు సడన్గా కొంతమంది అఖిలపక్ష నాయకులకు అంటే బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ మిగతా నాయకులకు బట్టి విక్రమార్క కాల్ చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో 4 గంటలకు భేటీ అవుదామని చెప్పారు. ఈ భేటీ దేని గురించి అనే దానిపైన కూడా వారి దగ్గరే పూర్తిస్థాయి క్లారిటీ లేదు. కమ్యూనిస్టులకు కాల్ చేసిన తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు ఆరా తీస్తున్నారు. అసలు భేటీ ఎందుకోసం రమ్మన్నారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు. సో ఇప్పటికైతే క్లారిటీ లేదు. సో ఇది అఖిలపక్షం ఫైనల్ మీటింగా లేకపోతే అఖిలపక్షానికి సంబంధించి సమావేశానికి డేట్ ఫిక్స్ చేయాలని పెట్టిన మీటింగ్ అనేది అయితే ఇప్పటిదాకా అయితే అటు వీళ్ళకి క్లారిటీ లేదు, పిలిచిన వారికి క్లారిటీ లేదు, ఆహ్వానం అందిన వారికి క్లారిటీ లేదు. సో 4 గంటల తర్వాతనే తెలుస్తుంది ఇది అఖిలపక్ష సమావేశమా లేకపోతే కార్యాచరణ రూపొందించడానికి ప్రిపరేషన్ మీటింగ్ కానీ. సో ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి వేరే పార్టీ నేతలు ఏమైనా మాట్లాడారా? అంటే బీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి మాకు ఏమైనా కాల్స్ వచ్చాయో లేకపోతే ఇన్విటేషన్ వచ్చిందో, వాళ్ళు ఏమైనా స్పందించారా ప్రభాకర్? రైట్, దీనిపైన క్లారిటీ అయితే చాలా మిస్ అవుతుందని చెప్పాలి. కేవలం ఇప్పటిదాకా సిపిఐకి సంబంధించిన నేతలకు తమ్మినేని వీరభద్రం, సిపిఎంకి సంబంధించిన నేతలకు సిపిఐకి సంబంధించిన నేతలకు ఇద్దరికి మాత్రమే కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్తో లేఖలు పంపారు అని చెప్తున్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. కానీ 4 గంటలకైతే మీటింగ్ ఉంది, అన్ని పార్టీలు అటెండ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పింది తమకు అసలు సమాచారం లేదు, సమాచారం ఇచ్చే పద్ధతి కూడా ఇది కాదు. తమిళనాడులో 22వ తారీఖున పెడుతున్న స్టాలిన్ మీటింగ్కి సంబంధించి ఒక మంత్రి ఒక ఎంపీ వచ్చి సమాచారాన్ని అందించారు, ఇన్విటేషన్ అందించారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే మీన్స్ ఎవరు కూడా ప్రాపర్గా ఇన్విటేషన్ ఇవ్వట్లేదు, దీనిపైన సీరియస్నెస్ లేదు అనేది అయితే బీఆర్ఎస్ ఇప్పటికే చెప్పింది. బీజేపీ ఆబ్వియస్గా అటెండ్ కాదు, ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియని ఇప్పటికే కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ కొట్టేసి ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ అటెండ్ కావాల్సింది, కాకపోతే ప్రాపర్ ఇన్విటేషన్ అయితే లేదు కాబట్టి మేము అటెండ్ కావాలని వాళ్ళు తేల్చేశారు. కాబట్టి కేవలం లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ భేటీలో పాల్గొంటాయా? ఎంఐఎం కూడా ఉంది కాబట్టి ఎంఐఎం కూడా ఏమైనా పాల్గొంటుందా, లేకపోతే వీళ్ళు ఇన్విటేషన్స్ ఇవ్వడం కేవలం లెఫ్ట్ పార్టీలకి ఎంఐఎంకు మాత్రమే ఇచ్చారనేది అయితే తెలియాల్సి ఉంది. రెడ్డి ప్రభాకర్, అది అసలు ఇంకా పూర్తిగా సమావేశం మీద క్లారిటీ లేదు. అఖిలపక్ష సమావేశమా లేదా ఆ సమావేశం ఖరారు చేయబోయే తేదీకి సంబంధించిన సమావేశమా, అది ఒక గంటలో తెలుస్తుంది మనకు.